ఐ గెస్ మన ఉద్దాన ప్రాంతంలో అతిపెద్ద జాతర ఏదంటే మనకి గుర్తొచ్చేది రట్టి జాతర. అయితే ఈ రోజు ఆ రట్టి జాతర కోసం మరియు దేవాలయ విశేషాల కోసం మనం తెలుసుకోబోతున్నాం. నాతో వచ్చేయండి. 18వ శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన దేవాలయం శ్రీకాకుళం జిల్లా మనస మండలం రట్టి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ మత్స్య వల్లభ నారాయణ స్వామి వారి దేవాలయం. ఈ రట్టి దేవాలయం యొక్క ప్రస్తావనం 18వ శతాబ్ద ప్రారంభంలో నెల్లూరి బుద్ధగిరి గ్రామంలో మొదలైంది. అక్కడ గ్రామస్తులు తమ జీవన శైలిలో అడవికెళ్లి కట్టెలు కొడుతుండగా అక్కడ ఉన్న ఓ పాల చెట్టు మొదల్లో రక్తం స్రవించడం చూశారు. దాంతో వారు భయానికి గురై మోర్చపోయారు. తరువాత ఆ సింహాచలం సింహద్రి అప్పన్న స్వామి వారి కల్లోకి వచ్చి వారు చేయవలసిన కర్తవ్యాన్ని తెలియజేశారు. తరువాత కొంతమంది గ్రామస్తులు కలిసి ఆ దుక్కను పట్టుకొని పూరి సముద్ర తీరపుగా ప్రయాణాన్ని సాగించారు. అప్పటికే ఎటువంటి ఆటంకాలు లేకుండా సముద్ర తీరముగా ప్రయాణిస్తున్న వారికి రట్టి గ్రామం రాగానే ఆ స్వామివారి మహిమతో అక్కడ నిలిచిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మందస రాజు శ్రీ రాజా జగన్నాథ రాజామణి గారి కలలో ఆ స్వామివారు దర్శనమిచ్చి తమ యొక్క కర్తవ్యాన్ని తెలియజేశారు. తరువాత ఆ రాజావారు ఆ సముద్ర తీరానికి వెళ్లి బాజా భజంత్రిలతో ఆ స్వామివారి యొక్క దుక్కను తీసుకువచ్చి దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్న ఆ రాజావారికి ఆ స్వామివారు అనుగ్రహం ప్రాప్తించి 2 మగవారు 2 ఆడవారు జన్మించారు. రాజుగారు పరిపాలన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంక్రాంతికి ఆ స్వామివారి యొక్క కిరీటాన్ని అలంకరించి గొడుగుతో భక్తులు భుజాలతో మోసుకొని ఆ మందస రాజు కోట వరకు ప్రతి గ్రామాలు తిరిగి ఊరేగిస్తారు. శ్రీ శ్రీ మత్స్య వల్లభ నారాయణ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెల అనగా పాల్గొన శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు డోలో యాత్ర ఉత్సవాలు ఆనందంగా జరిపిస్తారు. పౌర్ణమి నాడు మఖా నక్షత్ర కాలమున కామ దహనము అనే హోమాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలోనే గ్రామాల నుంచి భక్తులు వచ్చి అతిపెద్ద జాతరగా రట్టి జాతరగా శ్రీ వల్లభ నారాయణ స్వామి జాతరగా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి అమృత కలశాలతో పానకాన్ని నైవేద్యంగా ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ స్వామివారిని ఆ సింహద్రి అప్పన్న సోదరుడుగా భావిస్తారు. ఎక్కువ మంది భక్తులు సంతాన ప్రాప్తి కోసం ఈ స్వామిని దర్శించుకుంటారు, తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న స్థల కథనం ప్రకారం తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన భక్తులు చివరిగా ఈ స్వామివారిని దర్శించుకొని ముగిస్తారు.